ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయితో గత 4-5 రోజుల నుంచి ఆయన మీద వస్తున్న అభియోగాలు కనుక మొత్తం తెలిసింది. తను ఎక్కడైతే తను ఒక సినిమా పేరిట తన దగ్గరికి వెళ్ళాలని తీస్తానని చెప్పేసి అన్నారని, అదే ఒక విల్లాలో ఆ స్క్రిప్ట్ డిస్కషన్ చేయాలని చెప్పేసి తను పిలిపించి తన మీద మత్తుమంది ఇచ్చి అత్యాచారం చేశారని చెప్పేసి బాధితురాలు ఆరోపిస్తున్నారు. హర్ష సాయి యొక్క లాయర్ గారు ప్రముఖ లాయరు తాడికొండ చిరంజీవి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మరి మీరు చూస్తూనే ఉన్నారు, పక్క నుండి హర్ష సాయి తన మీద మత్తుమంది ఇచ్చి లైంగిక దాడి చేసి చెప్పేసి ఆమె చెప్తుంది. దీని ఇప్పుడు హర్ష సాయి మీద ఏదైతే ఎలిగేషన్స్ ఇస్తున్నారో ఈ ఎలిగేషన్స్ అన్నీ శుద్ధ అబద్ధాలు. అతను ప్రేమించాడని చెప్పి, పెళ్లి చేసుకుంటానన్నాడని చెప్పి, అలాగే ఏదో డబ్బులు 2.5 కోట్లు డబ్బులు తీసుకున్నాడు. ఇవన్నీ 100% అబద్ధాలే. గత 4 నెలల నుంచి అనేక రూపాల్లో హర్ష సాయి మీద దాడి జరుగుతుంది. అవన్నీ వివిధ ప్లాట్ఫామ్స్ మేము ఛాలెంజ్ చేసుకుంటూ వస్తున్నాం. ఈ రేపు, సెక్షువల్ అబ్యూస్, ఫిజికల్ అబ్యూస్, మనీ ఎక్స్ట్రాక్షన్, బ్లాక్మెయిల్, ఆల్ దిస్ ట్రాష్, ఇందులో అనువంతు కూడా నిజం లేదు. ఇది అబద్ధం. సార్, కానీ పక్క అంటే ఆవిడ ఇచ్చిన ఫిర్యాదులో ఎక్కడ డబ్బులు మనీ మ్యాటర్ అనేది మాత్రం ఎక్కడ మీరు డబ్బుల గురించి ఇచ్చేసిన మాట్లాడతారు. ఆవిడ ఇచ్చిన కంప్లైంట్లో ఇప్పుడు మాట్లాడుతున్న మాటల్లో కూడా 2 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చామని రాస్తున్నారు. 2 కోట్ల రూపాయలు కదా, అది యాక్చువల్గా సినిమా తీస్తానని ఆ సినిమాకి 1 కోటి రూపాయలు ఒప్పుకున్న మాట నిజమే, కానీ ఇస్తానని ఒప్పుకుంది ఆవిడ. ఇంతకు 1 రూపాయి ఇవ్వకపోగా ఇతనే డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇతనే అన్ని రకాలుగా నష్టపెడి తప్ప ఆవిడకి ఆర్థికంగా ఎటువంటి నష్టం రాలేదు. ఏదైతే మెగా అనే ఒక సినిమా వచ్చిందో దాని ట్రైలరు, టీజరు రిలీజ్ అయ్యేసరికి చాలా పెద్ద ఎత్తున సక్సెస్గా అనేక వైరల్ వ్యూస్ వచ్చేసరికి చాలామంది ప్రొడ్యూసర్స్ వచ్చేసి ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాని స్పాన్సర్ చేస్తాము, కాకపోతే హర్ష సాయి గ్యారంటీ ఇవ్వాలనేసరికి హర్ష సాయికి ఏం సంబంధం, ఎందుకు గ్యారంటీ ఇస్తాడు? కేవలం హర్ష సాయిని ఎలాగైనా సరే గ్యారంటీ ఇస్తే మేము సినిమా తీస్తామని వస్తుంది. దాన్ని కూడా హర్ష సాయి ఒప్పుకోలేదు. దాంతో రిఫ్ట్ మొదలైంది. కానీ కాపీరైట్ అనేది కాపీరైట్ నాకు రాయని చెప్పేసి తను ఒత్తిడి చేయటం వల్ల చేస్తానని చెప్పేసి మాట్లాడుతున్నాను. అసలు కాపీలు, కాపీరైట్లు, సినిమా ఇవన్నీ పిచ్చి మాటలు. అసలు వీళ్ళ ప్రొడ్యూసర్ ఏమిటి ప్రొడ్యూసర్? ఈవిడ ఏం సినిమాలు తీసింది, ఏం వీడియోలు తీసింది, ఏమి వెబ్ సిరీస్ తీసింది? ఈవిడేం ప్రొడ్యూసర్ కాదు. ఆవిడ చెప్పుకున్నంత అపర కోటేశ్వర వాళ్ళు కానే కాదు. అటువంటిప్పుడు కానప్పుడు సంవత్సరం అంటే ఆ వెళ్ళని దేనికి ఉపయోగించుకున్నాడు తను. అదేవిధంగా పక్కంతా కో ప్రొడ్యూసర్ ఒక మాట అంటున్నాడు, బాలచంద్ర అని ఒక వ్యక్తి అన్నాడు, చాలా సెల్ఫిష్. తను ఏదైతే స్క్రిప్ట్ అనుకున్నాడో దాని ప్రకారం కనుక వెళితేనే తను అక్కడ ఉంటాడు, లేకపోతే అక్కడ అని చెప్పేసి అంటున్నాడు. అంటే సంవత్సరం బట్టి తను ఆ వెళ్ళలో దినుకున్నాడు. సినిమా చేయటం కోసం పార్ట్గా ఉన్నదే తప్ప ఇంకోటి ఏం కాదు. ఇప్పుడు ఏదైనా మన అందరికీ తెలుసు, సినిమా తీస్తే సినిమా వాళ్ళకి, ఆర్టిస్టులకి, హీరోలకి, హీరోయిన్లకి రూములు, గెస్ట్ హౌస్లు, క్యారవాన్లు ఇవన్నీ పార్ట్ ఆఫ్ సినిమానే. వాళ్ళే పెడతారు. దాంట్లో భాగంగా రెంటెడ్ విల్లా, దట్స్ ఆల్. ఇంకేం లేదు. రెంట్ కోసం తీసుకున్న విల్లా తప్ప ఇంకేముంది దాంట్లో? సార్, అదేవిధంగా ఏ రోజు అయితే తనపై అత్యాచారం జరిగిందని చెప్పి ఆరోపిస్తుందో ఆ రోజు తాలూకు మరుసటి రోజు బాలచంద్ర అని వ్యక్తి చెప్తాం, ఆ రోజు దాని తాలూకు వీడియోస్ అవి మొత్తం నా దగ్గర అని చెప్పేసి బాలచంద్ర ఆరోపిస్తున్నారు. దీని ఏమంటారు? ఇంతకీ బాలచంద్ర ఎవరండి? బాలచంద్ర అంటే అసలు ఎవరు? కో ప్రొడ్యూసర్. బాలచంద్ర అంటే గత 10 ఏళ్ల క్రితం ఏదో ఒక నటీమణి కేసులో ముద్దాయిగా వచ్చిన బాలచంద్ర అనేనా? అతనైనా ఇతను? అతను వేరే, ఇతను వేరే? లేకపోతే గూగుల్లో బాలచంద్ర అని కొడితే ఏంటంటో వస్తుంది, అతనే ఇతన ఏంటో తెలియదు. దీని వెనక ఇప్పుడు జరుగుతున్న అనేక కుట్రల వెనక ఈ బాధితురాలు ఎవరైతే ఉందో ఆ బాధితురాలు నడిపిస్తుంది కూడా ఈ బాలచంద్ర అని విన్నాను. ఇవన్నీ కుట్రలో భాగమే. అతను సాయి ప్రణీత్ బెట్టింగ్ చేస్తారని చెప్పేసి ఒక ఆరోపణ ఉన్నది. అండ్ విపరీతమైన బెట్టింగ్స్, ఆన్లైన్ గేమ్స్ ఆడతారని చెప్పేసి దీన్ని చూస్తారు. సాయి ప్రణీత్ ఎవరండి? సాయి ప్రణీత్ ఎవరో కూడా నాకు తెలియదు. సాయి ప్రణీత్ కదండి, అంటే బెట్టింగ్ ఏం చేసి ఒక పక్కన అభియోగాలు వస్తాయి సార్. ఇప్పుడు గత 4 నెలల నుంచి బెట్టింగ్లు చేస్తాడు, ఇల్లీగల్ బెట్టింగ్ చేస్తాడు, ఆన్లైన్ బెట్టింగ్ చేస్తాడు, ఒక ఎలిగేషన్ వచ్చింది. అది కాదని మేము ఒప్పుకోలేదు, దానికి ఎటువంటి ఆధారాలు లేవు. తర్వాత ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారు, ఇప్పుడు వీళ్ళు
బెట్టింగ్లు పోయింది. అసలు ఇతను చేసే వీడియోలు అయ్యి నిజం కాదు, ఇవన్నీ ఫేక్, ఇవన్నీ కేవలం క్రియేషనే అన్నారు. అవి కూడా అబద్ధాలు. అన్నీ ఒరిజినల్గా ఒక నెట్వర్క్తో టీమ్ వైజ్ చేస్తున్న జెన్యూన్ వీడియోస్ తప్ప వాళ్ళు ఐడెంటిఫై చేసి ఎవరికైతే ఇవ్వాలో, ఎవరికైతే సహాయానికి పూర్తిగారో వాళ్ళకే చేస్తున్నారు. ఇవన్నీ స్టేజ్ వైజ్ చేసుకుంటూ వచ్చేసరికి నౌ దిస్ ఇస్ ది ఫైనల్ అటాక్. దానిలో భాగంగానే ఫైనల్ అటాక్. సార్ అంటే జస్ట్ ఒక 1 minute సార్. మరి అంటే ఎప్పుడైతే తన మీద అన్ని అంతా ఫేక్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు, లబ్ధి పొందిన వాళ్ళు ఎందుకని ఆ సీన్లోకి తీసుకెళ్ళిపోతున్నారు? లబ్ధి పొందిన వాళ్ళు ఖచ్చితంగా రియాక్ట్ అవుతున్నారు, వస్తున్నారు, అందరూ హర్షసాయితోనే ఉన్నారు. అసలు లబ్ధి పొందిన వాళ్ళు ఎవరు సీన్లోకి రావటం అంటే వాళ్ళు కూడా వచ్చేసి ధర్నాలు అలాంటివన్నీ చేయాల్సిన అవసరం ఏముంది? లబ్ధి పొందిన వాళ్ళు 100% హర్షసాయితో ఉన్నారు. హర్షసాయిని దేవుడుగానే కొలుస్తారు. సరే, ఇంకో విషయం అంటే అతను ట్రాప్ చేయాలంటే ఆయన థియరీ వేరుగా ఉంటుందని ఎవరినైతే తాను ఇష్టపడుతున్నామో తను ఆ వెల్కమ్ అంటే రిసీవ్ చేసుకునే విధానం గ్రాండ్గా ఉంటుందని చెప్పేసి అతను ఆరోపించాడు. ఇది కో ప్రొడ్యూసర్ ఆరోపించాడు. దీన్ని అతను ఇప్పుడు ఏదైనా ఎమోషన్స్ అండి. ఒకవేళ మీరు నచ్చారనుకోండి నచ్చినట్టు ఉంటాం, మీరు నచ్చలేదు అనుకుంటే నచ్చనట్టు ఉంటాం. దాంట్లో ఏముంది? నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అతనికి నచ్చినట్టే ఉంటాడు. కాకపోతే అతను వీళ్ళు అనుకున్నట్టుగా కుసంస్కారి కాదు, సంఘ వ్యతిరేక శక్తి కాదు. అతను సొసైటీకి 100% ఉపయోగపడే మనిషి. అంటే ఇప్పుడు ఈ మధ్య అంటే మీ లెక్క మీరు చెప్పే విధానం చూస్తున్నాడు. ఒక పక్క అంటే ఆ అమ్మాయికి ప్లస్ ఇతనికి హర్షకి ఎటువంటి సంబంధం లేదనుకుంటున్నారా? అంటే ఫిజికల్గా కానీ ఫిజికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ ఎటువంటి సంబంధం లేదు. ఒక ప్రొడ్యూసర్ అని వచ్చిన ఆ రిలేషనే తప్ప, ఒక సినిమా రిలేషన్ తప్ప వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేదు. ఆ అమ్మాయి ఇన్ఫ్యాక్ట్ ఇతన్ని చాలా ప్రేమించాలని, ఇతను ఏదో చేయాలని, ఇతని ఫేమ్ను వాడుకోవాలని, ఇతని ద్వారా డబ్బులు సంపాదించాలని అనేక కుట్రలు చేసింది తప్ప మిగిలినన్నీ అబద్ధం. అంటే ఈయనేమో పక్కన చూస్తుంటేనేమో హర్షేమో ఫోన్ వాయిస్ తీస్తున్నారు, వాళ్ళేమో వీడియోస్ తీస్తున్నారు. దీన్ని వాళ్ళు చేసిన వీడియో కూడా మీరు చూడండి. ఏముంది? ఒక అమ్మాయి నుంచొని మాట్లాడిన వీడియో ఉంది. దాంట్లో ఏముంటుందండి? ఒక అబ్బాయి మాట్లాడి ఒక వీడియో బయటకు వస్తే అది కనుక రేప్ అయితే ఈ దేశంలో ప్రతివాడు రేపిస్టే. ఏముంటుందండి? నేను మా జూనియర్లతో కూడా నుంచొని మాట్లాడుతూ ఉంటారు, మీరు మీ యాంకర్స్తో కూడా నుంచొని మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళందరూ రేపిస్టులు అయిపోతారు. అందులో ఏమి ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ అయితే ఏం లేదు, నథింగ్. అంటే ఇప్పుడు హర్ష ఇప్పుడు స్టేషన్కి కొంచెం టైం పడుతుందండి. ఇంతవరకు మాకు ఎఫ్ఐఆర్ రాలేదు. అవన్నీ చెక్ చేసుకుని అవన్నీ ఎప్పుడు ఎలా ఏం చేయాలన్నది కొంచెం టైం పడుతుంది. విల్ టేక్ లిటిల్ టైం. అంటే పోలీసులు పిలవలేదండి? తెలియదండి. ఇంతవరకు పోలీసుల దగ్గర నుంచి ఎటువంటి సమాచారం అయితే హర్షకు వచ్చినట్టు నాకు తెలియదు. ముద్దాయిగా వచ్చిన బాలచంద్ర అనేనా, అతనైనా అతను వేరే లేకపోతే గూగుల్లో బాలచంద్ర అని కొడితే ఏంటంటే వస్తుంది, అతనే ఇతన ఏంటో తెలియదు. దీని వెనక ఇప్పుడు జరుగుతున్న అనేక కుట్రల వెనక ఆ బాధితురాలను నడిపిస్తుంది కూడా ఈ బాలచంద్ర అని విన్నాను.